కూర్చోవాలండి. కొద్దిగా మధ్యలో నిలబడ్డ వాళ్ళంతా కూర్చోవాలి. అంతా కూర్చోవాలండి. కొద్దిగా మిగతా అతిథులు వస్తున్నారు. కులానికి ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి స్ఫూర్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ఒక కులంలో ఒక వ్యక్తి పుడితే ఆ కులానికి పేరు వస్తుంది. ఒక వంశంలో ఓ వంశోద్ధారకుడు పుడితే ఆ వంశానికి వన్నీ తెస్తాడు. కానీ ఓ వ్యక్తిగా జన్మించి తనకి పేరు తెచ్చుకోవడంతో పాటు మన కులానికి పేరు తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన్ని స్ఫూర్తి తీసుకుని మనందరం కూడా ముందుకు నడుద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఏదైతే కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఈ మాసాన్ని మన అందరం కూడా భారతీయులు అందరం కూడా చాలా చక్కగా చేసుకుంటాం. మరి అటువంటి కార్తీక మాసంలో మరి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మన సంఘీయులందరూ కూడా ఏకం కావాలి, మన సంఘీయులు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని పిలుచుకుని ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన చేసినటువంటి మన కుడుపూడి సత్య గారు కానీ లేకపోతే శెట్టి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర మన సంఘీయులందరికి కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యల కోసం నేను కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను కౌన్సిల్లో ఉంటాను కాబట్టి ఆ కౌన్సిల్లో కూడా వీటి కోసం చర్చించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మాట ఇస్తూ